నోటిఫికేషన్లు విడుదల చేసినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మనము ఏమన్నాము? నోటిఫికేషన్లు వద్దు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము నోటిఫికేషన్ల కోసం పోరాటం, మా ఉద్యోగాలు తెచ్చుకుంటామని ఆ రోజు రిజల్ట్ చేసినాం. మనము చదువులను తాకట్టు పెట్టాం. దాదాపు 150 పైసలకు కేసులు ఎదుర్కొన్నాం. ఇదే ఆస్కాల వేదికగా గ్రూప్ 1 ఎగ్జామ్ అడ్డుకోవడం కోసం ప్రాణాలను సైతము తాకట్టు పెట్టి ఆస్కాల పైన ఎక్కినాం. కానీ ఈరోజు నీళ్లు నియామకాలు నిధులు అనే ట్యాగ్ లైన్ తోటి ఆ రోజు తెలంగాణ ఉద్యోగం నడిస్తే ఈ రోజు నిధులు తీసుకుపోయి లక్ష కోట్ల బడ్జెట్ లో 60 కోట్ల బడ్జెట్ కొడుకు శాఖకు అల్లుడు శాఖకు కేటాయిస్తా ఉండు. అదే విధంగా నిధుల నియామకాలను మర్చిపోయిండు. మనం ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అయ్యా కేసీఆర్ గారు, మేము ఉస్మానియా యూనివర్సిటీలో కానీ నీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ నీ ప్రభుత్వ పాలన పైన, నీ ప్రభుత్వ పాలన విధానాల పైన, విద్యార్థి వ్యతిరేక విధానాలకు మేము వ్యతిరేకం తప్ప మేము ప్రజాస్వామ్యంలో పార్టీలకు అధికారాలు వస్తుంటాయి కాబట్టి అందులో భాగంగానే నీకు ప్రభుత్వ పార్టీకి అధికారం వచ్చింది తప్ప నువ్వు శాశ్వతంగా ఉండలేవు. శాశ్వతంగా నిలిచేటి నీతి నియమాలు, నీతి రాజకీయాలు మాత్రమే నిలుస్తాయని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నేను చేస్తే, మీరు చేస్తే విచారం, నేను చేస్తే ఒక కొటేషన్ చెప్తారు కదా, ఏమనంటే గత పాలకులు పాపాలు చేసినాడు. అయ్యా గత పాలకులు పాపాలు చేస్తున్నావు కదా, తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టుకున్నది నువ్వేం చేస్తున్నావు మరని మేము ఒకటి అడగదలుచుకున్నాం. రైతులను మర్చిపోయినావు, విద్యార్థులను మర్చిపోయినావు, అందరినీ మర్చిపోయినావు. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆల్ పార్టీలను ఏకం చేసి గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాడినటువంటి తెలంగాణ పోరబిడ్డ మన సారు పైన దాడి మొదలు పెట్టినావు. నీ చెంచాల చేత దాడి చేస్తే మేము ఊరుకుండే పరిస్థితి లేదు. 60 సంవత్సరాలు పాలించినటువంటి తెలంగాణ ద్రోహులు, సీమాంధ్ర తొత్తులను తరిమిగొట్టిన గడ్డ ఈ ఉస్మానియా యూనివర్సిటీ తప్ప నీకు భయపడలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.